హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సిద్రా ప్రాజెక్టుని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి సంస్థ వారి యొక్క అఫీషియల్ ఎక్స్ అంటే మీకు తెలుసు కదా, ట్విట్టర్లో ఎక్స్ హ్యాండిల్లో ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కనుక సిద్రా ప్రాజెక్ట్ని గమనిస్తే, సిద్రా ప్రాజెక్ట్ అనేది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి. నేను సుమారు ఈ సంవత్సరం జనవరి 25 నుంచి ఈ ప్రాజెక్ట్ని ఫాలో అవుతున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఎక్స్ హ్యాండిల్లో ఏదైతే వస్తాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ని నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వనంత ఫ్రీడము సిద్రా ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఏది? క్రిప్టోని ఫాలో అయ్యే వారికి. జనరల్గా ఏంటి, ఏ ప్రాజెక్ట్లో అయినా ఫ్రీ మైనింగ్ జరిగిద్ది. డైలీ 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? ఇందులో కొత్తగా ఏం తీసుకొచ్చారు, కింద టీంతో సంబంధం లేకుండా డైలీ మనము 24 అవర్స్కి ఒకసారి 2 కాయిన్స్ సంపాదించుకోవచ్చు. అంటే కింద వాళ్ళు మైన్ చేసినా చేయకపోయినా మీ 2 కాయిన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. జనరల్గా ఏముంటుంది, కింద వాళ్ళు మైన్ చేసే దాన్ని బట్టి మన కాయిన్ స్పీడప్ అవుతుంది, మైనింగ్ స్పీడ్ పెరిగిద్ది. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. కింద వాడు చేసుకుంటాడో చేసుకోడో అది వాడి ఇష్టం. బట్ మీరు మాత్రము 24 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ చేసుకుంటే 2 కాయిన్స్ వస్తాయి. ఓకేనా? అండ్ రెఫర్ చేసుకుంటే ఇంకా ఇక్కడ చూడండి, మీరు వ్యాలెట్లోకి వెళ్తే మీరు మైన్ చేసుకుంటే సిద్రా టోకెన్ వస్తుంది, ST. ఓకేనా? మీరు రెఫర్ చేసుకుంటే రెఫరల్ టోకెన్ వచ్చింది, RT. ఓకేనా? మీరు రెఫర్ చేసిన ప్రతిసారి మీకు ఒక కాయిన్ ఇచ్చేసాడు. మళ్ళీ వాడు దాన్ని డైలీ మైన్ చేసుకుంటాడు వాడు ఇష్టం. బట్ మీరు రెఫర్ చేసినందుకు మీకు ఒక కాయిన్ ఇచ్చేసాడు, RT రెఫరల్ టోకెన్. మీరు మైన్ చేసుకుంటున్నందుకు ST ఇచ్చాడు, సిద్రా టోకెన్. ఓకేనా? అండ్ అలాగే కేవైసీతో ఎటువంటి సంబంధం లేకుండా మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ పర్పస్ కోసము, లేదంటే మీరు కొనిపెట్టుకొని ఉంచుకోవటం కోసము ఆల్రెడీ సిద్రా డిజిటల్ అసెట్ SDA కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో గత తెలిసి ఒక 2.5 ఇయర్గా చాలామంది సిద్రా ప్రాజెక్ట్లో ఉంటున్న వాళ్ళు ఈ SDAని కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. చాలామంది ఈ SDAని చాలామందికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను వ్యక్తిగతంగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో కావలసిన వాళ్ళకి జెన్యూన్గా సర్వీస్ ఇప్పించడం జరిగింది. దీని ద్వారా 10 రూపాయలు కొనుక్కున్నవాడు 11 రూపాయలకి 12 రూపాయలకి అమ్ముకున్నాడు, 12 రూపాయలకి కొనుక్కున్నవాడు 15 రూపాయలకి అమ్ముకున్నాడు. ఎంతో కొంత ప్రాజెక్ట్ ఇంకా అఫీషియల్గా లాంచ్ కాకముందే కొంత ఆదాయాన్ని సిద్రా ద్వారా వాళ్ళు ఎర్న్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే సిద్రాలోనే టోకెన్ స్వాప్ ఇచ్చారు, లిక్విడిటీ ఇచ్చారు. మన దగ్గర ఉన్న కాయిన్స్ని మన కింద టీం సభ్యులకి పంపించుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ సిద్రా స్వాప్ కూడా ఇచ్చారు. ఓకేనా? దీన్ని కనుక క్లిక్ చేస్తే సిద్రా స్వాప్ని చూడండి, కేవైసీ రిక్వైర్డ్ ఉందిగా, యు మస్ట్ బి కేవైసీ వెరిఫైడ్ టు స్వాప్ టోకెన్స్. ప్లీజ్ కంప్లీట్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ టు ప్రొసీడ్. సో సిద్రాలో ఇప్పటి వరకు ఏదన్నా ఒక డ్రాబ్యాక్ ఉంది, మనకి చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకునే పాయింట్ ఏదైనా ఉందంటే అది ఈ కేవైసీ పాయింట్ అనమాట.
ఈ కేవైసీ పాయింట్. ఇప్పుడు ఈ కేవైసీకి సంబంధించి అఫీషియల్గా ఎక్స్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనౌన్స్ జరిగింది. ఏంటి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంకోండి, సిద్రా బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సిద్రా బ్యాంక్ వాళ్ళు ఒక 4 గంటల క్రితం, ఓకేనా, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మీరు కావాలంటే టైం కూడా చూసుకోవచ్చు. మే 13వ తారీఖు ఉదయము 7:16కి, ఓకేనా. ఏం అనౌన్స్ చేశారు? కేవైసీ ప్రాసెస్ సెట్ టు బిగిన్ నెక్స్ట్ వీక్ ఇన్ నైజీరియా అండ్ ఇండోనేషియా. ఇండోనేషియా అండ్ నైజీరియాలో వచ్చే వారంలో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట. మీ అందరికీ తెలుసు, కేవైసీని హ్యాండిల్ చేయడానికి, కేవైసీని కంప్లీట్ చేయడానికి ఆ పర్టికులర్ దేశాల్లో కొంతమందికి అవకాశం మేము కల్పిస్తున్నామని చెప్పి సంస్థ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో రూపంలో ప్రజెంట్ చేశాను. సో ఎప్పుడైతే సంస్థ వాళ్ళు అనౌన్స్ చేశారో చాలామంది, అంటే ఆల్రెడీ డిఫరెంట్ బిజినెస్ ఉన్నవాళ్ళు, అంటే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా కలిగి బిజినెస్ ఉన్నవాళ్ళు, ఓకేనా, కేవైసీని హ్యాండిల్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మల్టిపుల్ కంపెనీస్ హ్యావ్ అఫీషియల్లీ సబ్మిటెడ్ దేర్ ఇంట్రెస్ట్ టు హ్యాండిల్ కేవైసీ వెరిఫికేషన్ ఫర్ దేర్ సిటిజన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో ఈ కేవైసీని హ్యాండిల్ చేయడానికి వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏదైతే సంస్థ వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అడిగారో ఆ డాక్యుమెంటేషన్ అన్నీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మేము హ్యాండిల్ చేస్తాము కేవైసీని మా ఏరియాలో ఉన్న సిద్రా సభ్యుల కోసం అని చెప్పి, ఓకేనా. సో వన్స్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఆ అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకొని ఏదైతే ప్రాపర్గా ఉందో, సంస్థ యొక్క విధి విధానాలకు ఏదైతే ప్రాపర్గా ఉందో ఆ ప్రాపర్గా ఉన్న వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత ఫుల్ కేవైసీ ఆపరేషన్స్ వితౌట్ డిలే స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో దాన్ని ఈరోజు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది, ఓకేనా. మనకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో సిద్రాలో ఉన్న సీనియర్సు ఖచ్చితంగా ఈ కేవైసీని హ్యాండిల్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకొని ఉండుంటారు. నాకంటే ఎటువంటి ఫర్మ్ లేదు కాబట్టి నేను అప్లై చేయలేదు, కానీ ఫర్మ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ పూర్తి డాక్యుమెంటేషన్ కలిగిన వాళ్ళు అప్లై చేసి ఉంటారు. నాకు తెలిసి అబ్దుల్లా సార్ కూడా అప్లై చేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకేనా. సో మనకు కూడా కేవైసీ అప్రూవల్ అనేది ఆ సంస్థకు వచ్చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికన్నా మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి మన కేవైసీ మనం కంప్లీట్ చేయించుకోవచ్చు, ఓకేనా. సో కాబట్టి సిద్రా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, క్రమం తప్పకుండా ప్రతిరోజు మైండ్ చేసుకోండి, క్రమం తప్పకుండా రెఫర్ చేసుకోండి, ఓకేనా. మీ దగ్గర కనుక ఏదైనా కొంత ఆదాయం ఉంటే, కొంత డబ్బు ఉంటే, అంటే మీ ఖర్చులన్నీ పోను, మీ అవసరాలన్నీ పోను, ఏదైనా కొంచెం మిగిలి ఉంటే ఆ మిగిలిన డబ్బుతో సిద్రా డిజిటల్ అసెట్ని ఎస్డిఏని కొనుక్కొని పెట్టుకోండి. ఒకవేళ మీకు టీం ఉందనుకోండి, ఆ టీంకి సపోర్ట్ చేయడానికన్నా ఆ ఎస్డిఏ ఉపయోగపడుతుంది, కొనుక్కొని పెట్టుకోండి. అండ్ అలాగే మెటామాస్క్ వ్యాలెట్ని క్రియేట్ చేసి పెట్టుకోండి, క్రియేట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. అక్కడ నుంచి మీ కాయిన్స్ పర్చేజ్, బయింగ్, సెల్లింగ్ అనేది మెటామాస్క్ వ్యాలెట్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. నేను నా తరపున కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ ఒక ఇంపార్టెంట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను, ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.